రెడ్డి అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రస్తావన చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మేడం గారు అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ ప్రకటిస్తే వరుసగా 6 సార్లు నిర్మలా సీతారామన్ గారు ఆ లిస్ట్ లో నిలబడ్డారు. ఎంత ఎదిగినా సింప్లిసిటీ నేను మేడం గారు చూసి నేర్చుకున్నా. ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలే మేడం గారు వేసుకుంటారు. అనేక సార్లు మంగళగిరి చీరలు కూడా మేడం గారు వేసుకుని ప్రమోట్ చేశారు. అందుకే మంగళగిరి ప్రజల తరపున మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఆనాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గిస్తున్నాం, జిఎస్టీ 2.0 తీసుకొస్తున్నాం అంటే స్మూత్ గా ఇబ్బంది లేకుండా అమలు చేశారు నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ రోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు. బ్యాంక్ స్టేట్ ద్వారా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు ఒకే చోట మన ప్రభుత్వం తీసుకొస్తుంది. అమరావతి నిర్మాణంలో కూడా ఈ బ్యాంకులు కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇక్కడున్న రైతులందరూ కూడా ఒకే విషయం కోరుతున్నాం. 5 సంవత్సరాలు మనందరం తీవ్రంగా నష్టపోయాం. కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా పోవు. కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే శ్రావణన్ ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. మీ అందరికి అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులందరూ కూడా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై అమరావతి, జై అమరావతి, జై హింద్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. And now, ladies and gentlemen, I request Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan garu.
అందరికీ నమస్కారం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజుది. ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాది రాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై wholehearted namaskarams to all the representatives of the premier banking institutions and insurance companies. On behalf of people of AP and our government, our heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. ఇది అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి